హాయ్ అండి. ఈరోజు నాకు చాలా ఇష్టమైన స్వీట్ అండి షాహీ తుకడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ని మీరు చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఏదైనా బ్రెడ్ తీసుకొని అవి మీరు సైడ్స్ కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒక గిన్నెలో నేను ఇక్కడ 1 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. ఇవి బాగా పొంగిన తర్వాత 1 కప్పు పంచదార వేసుకోండి. మీకు స్వీట్ తగ్గట్టుగా వేసుకోండి పంచదారని. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. మీరు సైడ్స్ అలాగా కలుపుతూ ఉండాలి ఒక 5 నిమిషాల వరకు. తర్వాత కొంచెం యాలకుల పొడిని మీరు వేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాగా కలపాలండి. ఇది కొంచెం దగ్గరకు అవుతుంది. అప్పుడు మీరు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. ఇందులోనే నార్మల్ వాటర్ కానీ లేదా వార్మ్ మిల్క్ కానీ మీరు వేసుకొని కలిపాక చూపిస్తున్నట్టుగా ఈ క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు సైడ్స్ పెట్టుకున్నవి మిక్సీలో వేసి బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాము. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం నేను పంచదార, కొంచెం నీళ్ళు, యాలకుల పొడిని వేసి ఒక్క 2 నిమిషాల వరకు మాత్రమే నేను ఇది వేడి చేసుకొని ఇది చల్లార్చి పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక బౌల్లోని వేసేసుకొని పైన కొంచెం కొంచెంగా షుగర్ సిరప్ లెవెల్లో వేసుకుంటాము. అయితే ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్, దానిపైన డ్రై ఫ్రూట్స్, దానిపైన మలాయిని వేసి మళ్ళీ ఇదే స్టెప్ని మీరు రిపీట్ చేయాలి. ఒక 3 స్టెప్స్ వరకు వస్తే అండి చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ నార్మల్ బౌల్ అండి, మన దగ్గర ఏది ఉంటే అది తీసేసుకున్నాము. అవైలబుల్గా ఉన్నది మీరు తీసుకోండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఒక్కసారి ట్రై చేసిండి. మన ఫెస్టివల్స్ కానీ లేదా ఏదైనా మనం అకేషన్స్కి ఇలాంటి స్వీట్లు చేసుకుంటే చాలా బాగుంటుంది.